భారతదేశాన్ని మొక్కలు చెయ్యాలనేటటువంటి ఇజ్రాయెల్కి సంబంధించిన సరే ఖలిస్తానీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో దానికి కీలకమైనటువంటి వాడు పన్నూన్. వాడు అమెరికా కెనడా రెండు దేశాల పౌరసత్వాలు ఉన్నాయి. వాడు అమెరికాలో కూర్చుని పదే పదే భారత్ నాశనం చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంటూ ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాలు ధ్వంసం చేస్తాను, బాంబులేసి నాశనం చేస్తా, పార్లమెంటును ధ్వంసం చేస్తాను ఉపన్యాసాలు ఇస్తుంటాం. నిన్న పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కూడా వాడి పని అనుకుంటే కాదు, వీళ్ళు వేరే గ్రూప్ అన్నట్టు తెలియదు, అటు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పన్నూన్ అనేటువంటి వాడిని లేపేయడానికి నిఖిల్ గుప్తా అనేటువంటి ఒక వ్యాపారి కుట్ర పన్నాడు. ఈ వ్యాపారిని నడిపిస్తోందంటూ అమెరికా ఆరోపించి విచారణకు ఆదేశిస్తూ భారత్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నిఘా విభాగం వాళ్ళు వచ్చి మాట్లాడడం ఇదంతా జరిగింది చూసాం. అయితే ఇప్పుడు ఇది కాస్త కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అందులో చెక్ రిపబ్లిక్ అతను అరెస్ట్ చేసిన నిఖిల్ గుప్తాని అతను ఇప్పుడు అక్కడ కోర్టులో కేసు వేశాడు. అంటే ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఎలాంటి కేసు అంటే నా మీద బలవంతంగా రుద్దుతున్నారు కేసుని, రెండో వైపున నాకు హ్యూమిలియేట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు, బీఫ్ తినమని, ఫోర్క్ తినమని, పంది మాంసం తినమని, ఆవు మాంసం తినమని చెప్పి వేధిస్తున్నారు. వాస్తవంగా నా ఆచారాల ప్రకారం అట్లాంటి నాకు అలవాట్లేదు, తినమని వేధిస్తున్నారు, ముందు దాని మీద దర్యాప్తు జరపండి, ఇది మానవ పౌర హక్కులకి భంగం అంటూ వేసినటువంటి పిటిషన్ ఈ కేసు కొత్త మలుపు తిరగడానికి కారణమవుతోంది.